వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి ఒక పిక్చర్ క్లియర్గా వచ్చినట్టే వస్తుంది, కానీ మళ్ళీ ఎక్కడో ఒక రకమైన అస్పష్టత లేకపోతే ఒక సందిగ్ధమైన వాతావరణం కనపడుతోంది. ఒక రకంగా చెప్పండి, అది ఒక రకమైన సస్పెన్స్ కనబడుతోంది. ఎందుకు ఈ సస్పెన్స్ అనే దగ్గర టీడీపీ జనసేన మధ్య ఎలాంటి శశపిశలు లేవు, ఇంకా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అదేదో పండగలోపు సీట్లు కూడా ఫిగర్ అవుట్ అవుతాయన్నారు, బట్ అదేంటో చూడాలి. అది ఉన్నదల్లా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా జత కలుస్తుంది అని మొన్న 3వ తారీఖు కూడా కన్ఫర్మ్గా చెప్పారు. బట్ మళ్ళీ ఇంతలోనే ఏదో ఒక కంక్లూజన్కి రాలేదని, ఇంకా ఆలోచిస్తున్నారని రకరకాల ఊహాగానాలు. అయితే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవకపోతే మంచిది అని ఏపీలో చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అవి ఆ పార్టీల కార్యకర్తల లేకపోతే ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాల, రెండిట్లో టీడీపీలో అండ్ జనసేనలో కూడా, వీటితో పాటు ఇతర పార్టీలు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే చిన్న చిచ్కా ఉండే సంస్థలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇటువంటివి కూడా కలవకపోతే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే కీలకమైన పార్టీలుగా ఆ పార్టీలకు సంబంధించిన వ్యవహారం వాళ్ళ ఇష్టం కదా, అది కలవకపోవడం అనేది. అయితే కలిస్తే నష్టపోతారా, లాభపడతారా, ఇది ఒక చర్చ. సహజంగానే ఇది కూడా ఆ పార్టీలు తెలుసుకోవాల్సిందే. బీజేపీతో మనం కలిస్తే లాభమా నష్టమా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎందుకంటే అధికారానికి సంబంధించిన అంశం. పైగా వీళ్ళందరి లక్ష్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల లక్ష్యం విడివిడిగా చూసినా కలిపి చూసినా అందరి లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఇది ఓపెన్గా చెప్తారు. చెప్పినప్పుడు ఇందులో ఈక్వేషన్స్ ఏమాత్రం అటు ఇటు అయినా అది వికటిస్తుంది. వీళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో, లేకపోతే అనుకున్న ఆ కోరిక ఏది ఉందో అది వికటించే అవకాశం ఉందా అంటే చెప్పలేం. కమ్యూనిస్టులకు సంబంధించి చాలా కీలకంగా వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్నది, మామూలుగా వాళ్ళు బీజేపీతో ఎలాంటి ఫ్రెండ్షిప్ను కానీ లేకపోతే కలిసి కూర్చోడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు, భోజనానికి కూడా వెళ్ళరు. ఎవరన్నా పెళ్ళికో లేకపోతే ఇంకో దానికో పిలిస్తే బీజేపీ వాళ్ళు వస్తున్నారంటే వెళ్ళడం మానేస్తారు, వీళ్ళు వస్తున్నారంటే వాళ్ళు వెళ్ళడం మానేస్తారు. అంటే అంత సైద్ధాంతికమైన బద్ధ శత్రుత్వమే. మామూలుగా రాజకీయ పార్టీల ప్రత్యర్థులు ఉంటారు, కానీ ఇక్కడ శత్రుత్వమే ఉంటుంది ఈ రెండు కాషాయానికిను ఎరుపుకి మధ్య. మరి ఎందుకు అలా ఉంటుందనేది అది చాలా ఉంది, దాని వెనక చరిత్ర ఇప్పుడు చెప్పుకున్నంత సీన్ లేదు. కానీ కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. టీడీపీ జనసేనతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పనిచేస్తే బాగుంటుందని వాళ్ళకు ఒక రకమైన ఇది ఉంది. కానీ అక్కడ బీజేపీ వస్తుంది అనేది కొంత రోజుకి బలపడుతుండడంతో అది కమ్యూనిస్టులకి అది గిట్టడం లేదు. అసలు వాళ్ళు కలవకపోవడం పక్కన పెడితే అసలు టీడీపీ జనసేన వెళ్ళి బీజేపీతో కలవడమే వాళ్ళకి గిట్టడం లేదు. మమ్మల్ని కలుపుకోకపోయినా పర్వాలేదు కానీ మీరు బీజేపీతో కలవకండి బాబు అని వాళ్ళు పదే చెప్తున్నారు. ఎందుకు కమ్యూనిస్టులు ఎందుకు అలా చెప్తున్నారు అనేది ఒక పాయింట్. ఆ తర్వాత బీజేపీ కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి, వీళ్ళతో ఎలా ఉంటుంది టీడీపీ జనసేనతో అనేది ఇంకొక పాయింట్. సో వీటి మీద మనం మాట్లాడదాం. మనతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ పొరుగుపూడి శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన సీనియర్ నేత అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రఘురామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు, మీరు ఇవాళ ఒక స్టేట్మెంట్ చేశారు. నమస్కారం వెంకటకృష్ణ గారు. మీరు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటే తెలుగుదేశం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు అనేది మీ కోరిక, లేకపోతే మీ యొక్క డిమాండ్, లేకపోతే వాట్ ఎవర్ అదేమైనా కూడా మీ అభిప్రాయంగా చెప్పారు. ఎందుకని అలా? ఇది మేము ముందు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి క్లియర్గా తెలుసు, ఇదేదో మేము చెప్తున్నామనే కాదు, ప్రజల్లో ఉన్నది కూడా అదే. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో వాళ్ళలో కూడా అదే అభిప్రాయమే ఉంది. గతంలో ఇప్పుడు 10 ఏళ్ల కాలంగా 2వ టర్మ్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఈ 10 ఏళ్ల కాలంలో మనకి దగ్గర 2 గవర్నమెంట్స్, ఒకటేమో 5 years టీడీపీ గవర్నమెంట్ ఉంది. టీడీపీ అనే దానికంటే టీడీపీ బీజేపీ కలిసి రాష్ట్రంలో అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ టర్మ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. మొదట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము మన రాష్ట్రానికి ఏదైతే చేయాల్సి ఉందో అవి వాళ్ళు ఏమి చేయలే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలే, విభజన హామీలు అమలు పరచలే. ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ కూడా అమలు చేయనందువల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆయనే ఫైట్ చేశాడు. ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ప్యానెల్లో లేరు. జగన్ కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు ఎలక్షన్ ముందు. మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా మనకు రావాలి, అది సాధించుకోవాలి. కాబట్టి నాకు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా గెలిపించండి, గెలిపిస్తే నేను సాధిస్తాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు అతను. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏం చేయలే. బీజేపీ కూడా ఆయనకేం పెద్ద ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముందుకు రాలే. పైగా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేస్తూ ఉంటే అన్ని రకాలుగా సహకరించారు బీజేపీ గవర్నమెంట్. తర్వాత ఆయన ఇక్కడ ఒక అరాచక పాలన చేస్తూ ఉంటే కూడా వారి సహకారం అందించారు. ఆయన అన్ని కేసుల్లో ఉన్నా సరే ఆ కేసుల నుంచి ఆయన కోర్టుకు కూడా అటెండ్ కాకుండా బయట ఉంటే కూడా సహకరించారు. అమరావతి రాజధానిని విధ్వంసం చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ప్రైమ్ మినిస్టరు సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చిన ప్రభుత్వము, అరే నువ్వు రాజధాని మార్చొద్దు, దాన్ని కొనసాగించు, అభివృద్ధి చేయని ఒక మాట చెప్పలేకపోయారు. కాబట్టి ఏమంటే వాళ్ళ రాష్ట్రానికి ఇంతగా అన్యాయం చేసిన పార్టీతో అంట కాగడానికి వీళ్ళెందుకు తహతలాడుతూ ఉన్నారు, సమాధానం చెప్పాలి. పోన్లే రాజకీయాలు రాష్ట్రం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని మొన్న 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారంటే అది గ్యారంటీ చెప్తా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయగలిగాడు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి మహా అయితే ఆయన అరెస్ట్ చేయగలడు తప్ప 53 రోజులు జైల్లో పెట్టగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే అందులో ఆ కేసులో ఏమీ పసలేదని చెప్తా ఉన్నారు, ఎవిడెన్స్ లేదు, వాళ్ళు చూపించలేకపోయారు. 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఏమంటే ఇందులో అన్ని విషయాల్లో స్పష్టంగా అన్యాయం చేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అందరికీ తెలుసు దీని విషయం, నేనే మాట్లాడతాను కాదు. జైల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు గారు మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు, పితాని సత్యనారాయణ గారు మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం క్యాడర్ కూడా కింది స్థాయిలో అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించిన పార్టీతో ఏ రకంగా మేము కలుస్తామనే విషయం వాళ్ళలో కూడా తర్జన జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నారా మీరు, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ జైల్లో ఉండడం వెనుక కానీ బీజేపీ హస్తం ఉంది అని మీరు ఇంకేదైనా ఒక ఆధారం అంటే కాగితాలు పుస్తకాలు ఏమి ఉండవులే కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధించిన ఏదైనా ఉండి చెప్తున్నారా? ఇలా దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. ఇవాళ సుప్రీంకోర్టులో 17A సంబంధించి దానిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయినాయి. ఆర్గ్యుమెంట్స్ అయిన 80 days అయినా సరే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడంలే. అది వర్తిస్తుందా లేదా అని చెప్పడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు ఆపుతున్నారు? అది జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడా? కాబట్టి ఏమంటే ఇవాళ అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ కుమ్మక్కయింది కాబట్టి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, నాకంటే బాగా వాళ్ళకే బాగా తెలుసు. ఇవాళ ఎందుకంటే ఇంతో అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, అధికారాన్ని చెవి చూసిన వాళ్ళు, అక్కడ హైకోర్టులో ఏం జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతూ ఉంది, లాయర్లు ఎవరు, అక్కడ జడ్జెస్తో మాట్లాడుతున్నది ఎవరు, అన్ని విషయాలు తెలుసే, ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతి చిన్న పిల్లోడినడమే చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఇవాళ ఒక కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి ఈ రకంగా 53 రోజుల పాటు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టడం అంటే అది ఆషామాషి వ్యవహారం. దానికంటే ముఖ్యంగా అన్యాయం చేసి బీజేపీ శాఖ ఆంధ్రప్రదేశ్ శాఖ పదాధికారుల సమావేశం 3వ తేదీన జరిగింది కదా, 3-4 తేదీల్లో. ఆ సమావేశాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా మనల్ని అనుమానిస్తున్నారు, దీన్ని మనం
ఎక్కడో చోట పటాపంచ చేయకపోతే ఇది మంచిది కాదని వాళ్ళు కూడా అనుకున్నారు. అంటే వాళ్ళు ప్రజలు మనల్ని అనుమానిస్తున్నారు అనే ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళలో ఉంది బీజేపీలో. అంటే ఏంటి దాని అర్థం, మనకేం సంబంధం లేకపోయినా మనల్ని అనుమానిస్తున్నారని కదా బీజేపీ బాధ ఒకటి. రెండోది, మీరు బయట నుంచి చూస్తే మీరే ఇంత ఇదిగా అరెస్ట్ వెనుక, జైలు పంపడం వెనుక ఇంత ఇది ఉంది అని మీరు అంటుంటే అసలు అనుభవించిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నిజంగా బీజేపీ హస్తమే కనుక దీంట్లో ఉంటే బీజేపీతో పొత్తు కావాలని ఎందుకు కోరుకుంటాడు ఆయన, అనుభవించిన ఆయన? చంద్రబాబు తెలియదని ఎవరు అనుకోవడంలే. మీరు గమనించాల్సింది ఒకటే, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తలనే చెప్పగలరు. సైగా సాక్షాత్తు పోలిట్ బ్యూరో మెంబరు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు గారు కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని సూటిగా అడిగాడు ఆయన. దానికి ఎలాంటి జవాబు కూడా బీజేపీ చెప్పలే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలే. తర్వాత ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నది ఒకటే, 17A పైన సుప్రీంకోర్టులో నీకు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వకుండా ఎవరు ఆపుతున్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏ కేసు అయినా సరే ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకే ఆలస్యం అవుతుంది తప్పితే ఆలస్యమైన తర్వాత జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వరు? నీకు ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వడం లేదంటే దాంట్లో కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయం ఉంది. కాబట్టి ఏమంటే ఇది పక్కాగా అందరికీ తెలిసిన విషయమే. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ సమాచారం ఇవాళ వాళ్ళతో ఉంది, కానీ వాళ్ళు బయటికి చెప్పడానికి పొలిటికల్ ఈక్వేషన్స్లో ఏమొస్తుందో, నష్టం వస్తుందో, లాభం వస్తుందో అని దాన్ని డంకా బజాయిని చెప్పలేకపోతూ ఉన్నారు. కాబట్టి నేననేది ఏమంటే, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ మాట్లాడాలని నేను కోరుతాను. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు. రఘు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రఘు గారు, చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. పొత్తు ఉంటుందా ఉండదా, పొత్తులు ఎవరెవరితో కలుస్తారు, ఏంటి, ఎలక్షన్లు వస్తున్నాయి, టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి పోటీ చేస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలుస్తాయి, రకరకాల చర్చలు ఉంటాయిలేండి ఆ ఈక్వేషన్స్ ఎలక్షన్లు వస్తున్న కొద్దీ. అయితే ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు ఉంటుంది అని సూత్రప్రాయంగా మూడు పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మీలాంటి అంటే సీనియర్లు కానీ ఇంకా మీ తర్వాత జూనియర్లు కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మొన్న మీ సమావేశాల్లో కూడా ఈ పాయింట్ చర్చకు వచ్చింది. మనల్ని అనుమానిస్తున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కానీ ఈ విషయాల్లో కూడా మనల్ని అనుమానిస్తున్నారు అనే పాయింట్ చర్చకు వచ్చింది. ఇప్పుడు రామకృష్ణ గారు ఎప్పటి నుంచో అంటున్నది కానీ సిపిఎం కానీ వీళ్ళు ఏంటంటే అసలు జగన్ అరెస్ట్ పేరుకు జగన్ కానీ వెనుకున్నదంతా బీజేపీ అని వాళ్ళు కొత్తగా ఉందిలే ఈ అరెస్ట్ అయిన కాంచే మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి బీజేపీతో చంద్రబాబు పొత్తు ఎందుకు పెట్టుకోవాలి, జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేది వాళ్ళ పాయింట్. ఇప్పుడు దాకా విన్నారు కదా మీరు చెప్పింది, మీ పాయింట్ ఏంటి? నమస్కారం అందరికి, మీకు అందరికి. రామకృష్ణ గారి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యొక్క అధికారాల్లో కలగజేసుకోవాలి, వాళ్ళ యొక్క అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోకుండా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల పూర్తిగా జోక్యం చేసుకుని వాటిని శాసించాలి. అదేవిధంగా కోర్టులను కూడా కేంద్ర ప్రభుత్వం శాసించాలి, కోర్టులే కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టులను ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పాలి. తర్వాత ఏంటి, అసలు ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం బ్రహ్మాండంగా కేరళలో నడిచినా, అంతకుముందు బెంగాల్లో నడిచినా, వాజ్పేయి గారి టైంలో అంతకుముందు తిరుపతిలో నడిచినా మేము ఇలాగే చేసామా? మరి ఒకటి. నెంబర్ 2, ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి బయట ఎలా తిరుగుతున్నాడు, అదే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, నడుస్తున్నాయి తెలుసు. దానికి మళ్ళీ పెద్దలు ఆయన అంటే గౌరవం, ఆయన ఏం అనట్లేదు నేను, కానీ ఆయన పాయింట్ మీద నేను మాట్లాడుతాను. ఆయన ఇంకేమంటారు, ఇది రెండు ప్రభుత్వాలని, అరే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళతో అధికారాన్ని పంచుకున్నా, చివరి సంవత్సరం పంచుకోకపోయినా గతంలో ఏ విధంగా సహకారం చేసాం, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకారం కేంద్రం చేస్తుందో అదే సహకారం చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలు ఏ విధంగా ఉండాలో అంతవరకునే ఉన్నాం. ఎక్స్ట్రా జోక్యులు చేసుకోవడం కానీ, ఎక్స్ట్రా మీ కలర్ చేసుకుని అలా చేయి ఇలా చేయి చెప్పడం కానీ చేయదు కేంద్ర ప్రభుత్వం. అన్ని 29 రాష్ట్రాల ప్రభుత్వాలను ఏ విధంగా చూస్తున్నామో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, తెలంగాణలో ఉన్న మొన్నటి ఉన్న ప్రభుత్వం కానీ, ఈవెన్
ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిశాడు ప్రధానమంత్రిని, తీసుకున్నాడు. సార్ మా రాష్ట్ర ఇష్యూలు ఏం చెప్పాడు, హోమ్ మినిస్టర్ గారిని కలిశాడు, మా రాష్ట్ర ఇష్యూలు ఏం చెప్పాడు, వెరీ గుడ్. అంతకుముందు ప్రభుత్వాన్ని కూడా పరిపాలన చేయనిచ్చాం. సో ఏమంటారు రామకృష్ణ గారి ఉద్దేశం ఏంటంటే ఇంకా ఈడీని, ఇంకా సిబిఐని, ఇంకా కోర్టును కూడా ప్రభావితం చేసేయాలి కేంద్రము అని అంటున్నారు ఆయన. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది రాజ్యాంగంలో లేని విషయాన్ని మరి పెద్దలు మాట్లాడుతున్నారు. ఇది సమంజసంగా లేదు. ఇంకోటి ఏంటండి, ఎక్కడ ఇప్పుడు ఏదో తెలంగాణలో పెట్టుకుని ఒక సీటు సంపాదించారు, తోక పార్టీగానే కమ్యూనిస్టులు మిగిలిపోకూడదని మా భావన. జాతీయ పార్టీలు అన్నటువంటి కమ్యూనిస్టులు ముందుకు రావాలి, వాళ్ళు కూడా విస్తరించాలి, నెక్స్ట్ జనరేషన్ యూత్ ని అట్రాక్ట్ చేయాలి, 10 ఎమ్మెల్యేలు గెలవాలి మీరు. అంతేగాని తోక పార్టీ లాగా ఉండి 6 సీట్లు ఇస్తే సరిపోతే, 1 సీట్ ఇస్తే సరిపోతే అని ఉంచుకుంటే మీ పార్టీ ఉనికికే ప్రమాదం అయిపోయింది. ఇవాళ కమ్యూనిస్టులు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో అయిపోయారు, కొద్ది రాష్ట్రాల్లో కొంత అక్కడక్కడ మిగిలారు. కాబట్టి అలా కాకుండా కొత్త ప్రభుత్వం, కొత్త యువతని రాసుకుని మీరు మాతో కాంపిటీషన్ కండి, బీజేపీతో సమాంతరంగా ఎదగాలని కోరుకుంటున్నాం. కానీ ఎదగట్లా, కనుమరుగైపోతున్నారని మా బాధ. అంచేత ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుల విషయంలో బీజేపీది కేంద్ర నాయకత్వం ఉంటుంది. ఇదే రాష్ట్ర జనసేన కాదు ఆయన అప్పుడు డిసిషన్ తీసుకోవడానికి, తెలుగుదేశం కాదు అన్నప్పుడు డిసిషన్ తీసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, సింగిల్ ఓనర్ పార్టీ కాదు ఇది. ఈ ఓనర్ పార్టీ కాదు, ఓనర్షిప్ పార్టీ కాదు ఇది. ఇది ప్రజలతో అనేక లక్షల కోట్ల కార్యకర్తలతో ముడిపడిన పార్టీ ఇది. దేశంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. నెక్స్ట్ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి సీఎం చేస్తే అసలు ఒక్కడికి కిక్కర్ మనలేదండి. 15 ఏళ్ళు 18 ఏళ్ళు సీఎం చేసినాడు కూడా. ఇది క్రమశిక్షణ. అంతేగాని ఒకసారి ఎమ్మెల్యే అయింది, రెండోసారి ఇవ్వకపోతే ఆ బూతులు, బండ బూతులు ముఖ్యమంత్రి తిట్టే పరిస్థితి వాళ్ళ. ఆ పార్టీ అధ్యక్షుడు ఇవ్వకపోతే వాడిని తిట్టుడు, ఈడి పార్టీ అధ్యక్షుడు ఇవ్వకపోతే ఈయన తిట్టుడు. ఈ రాజకీయాల్లో నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఒక నిజాయితీ కలిగిన పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ ముందుకెళ్తున్నాం. మా కోసం అంటే అట్లా కాదులే, అట్లా కాదు. ఒక్క మాట గారు, మీరు ఒక సింగిల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేస్తే ఒక్కడు కూడా మాట్లాడలేదంటే కొట్టుకుంటున్నారని 2 చోట్ల 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులను మార్చిన రాష్ట్రాలు కూడా ఉన్నాయిలే. కానీ ఆ మాటకు వస్తే తర్వాత మీలాగే సిపిఐ పార్టీలు కూడా ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టినా బ్రహ్మాండంగా కలిసి పనిచేసుకున్న రాష్ట్రాలు, వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ సమ్వేర్ తక్కువ ఎక్కువ పక్కన పెడితే. నేను అనేది అది కాదు. ఇక్కడ మొన్న అయితే 3వ తేదీన సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని మెజారిటీ నాయకులు మాట్లాడింది అయితే వాస్తవమే కదా, ఓపెన్ గానే మాట్లాడుకున్నారు, అది బయటకు కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఆ పొత్తు అనేది ఎంతవరకు వచ్చింది, ఎప్పట్లోగా ప్రకటించే అవకాశం ఉంది? పార్టీలో అంతర్గతంగా అనేక విషయాలు చర్చ జరుగుతాయి. ప్రతి రాజకీయ ఇష్యూ మీద పార్టీలో చర్చ జరుగుతూ ఉంటుంది. దాన్ని అప్రాపరేట్ టైంలో కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు, తెలియజేస్తాం కూడా ఎప్పటికప్పుడు. వాళ్ళు చెప్పింది కేంద్ర నాయకత్వం, మేము అప్రాపరేట్ టైంలో డెసిషన్ తీసుకుని మాట్లాడతాం. రాష్ట్రంలో ఎలా ముందుకెళ్ళాలి, ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పార్టీకి, ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా రాష్ట్ర పార్టీలో ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానాలు మాకే తెలియవు, మా కార్యకర్తలు కానీ మా నాయకులకు కానీ ఎలాంటి అనుమానాలు మాకు లేవు. సో మేము పార్టీ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పార్టీగా, బలమైనటువంటి పార్టీగా రాష్ట్రంలో అవతరించాం. సో రాబోయే ఎన్నికల్లో చూపించదలుచుకున్నాం కూడా. రోడ్ మ్యాప్. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం దారైనా జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం, ఈ అరాచక ప్రభుత్వాన్ని, జనసేన దారైనా అరాచక ప్రభుత్వం గద్దె దించడం, కమ్యూనిస్టుల దారైనా అరాచక ప్రభుత్వం గద్దె దించడం, కాంగ్రెస్ దైనా అదే, భారతీయ జనతా పార్టీ కూడా అదే. సో ప్రతిపక్షాలు వేరే వేరే దారులలో అక్కడ చేరుకుంటున్నాయి, ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నాయి. మేము కూడా అదే పనిలో ఉన్నాం. సో మా నాయకత్వం, మాకు కేంద్ర నాయకత్వం ఉంది, కేంద్ర నాయకత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం లేదని మనకు తెలుస్తుంది. రైట్. ఒకసారి మనం శ్రీనివాసరావు గారి ఒపీనియన్ కూడా తీసుకున్నాం, కిరణ్ రాయల్ గారి అభిప్రాయం తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ బీజేపీతో పొత్తు అనేది ఈ వివాదాలకు ఎందుకు పోతుంది, తర్వాత ఈ అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందనే కమ్యూనిస్టుల మాట ఎంతవరకు జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ దీన్ని సీరియస్గా. ఒకసారి శ్రీనివాసరావు గారు ఒపీనియన్ తీసుకున్న ముందు అసలు జనసేన టీడీపీ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంట్. జనసేన ఏం ఆలోచిస్తుంది, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి బీజేపీతో పొత్తు అనే దాని మీద. జనసేనలో ఏం చర్చ జరుగుతుంది అనేది కిరణ్, మీ పార్టీలో ఈ బీజేపీతో పొత్తు అనే దాని మీద ఏం చర్చ జరుగుతుంది? అంటే బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్పేస్తున్నారులే, ఓపెన్ గా చెప్పేస్తున్నారు, మీ సార్ కోరుకుంటున్నారు. కానీ మరి వస్తున్న ఒపీనియన్స్ ఆధారంగా ఏమైనా ఇంటర్నల్ గా చర్చలు జరుగుతున్నాయా? సార్ మీకు ఓపెన్ ప్రేక్షకులకి పడాల పెద్దలు నమస్కారం. నమస్కారం.
మేము మొదటి నుంచి చెప్తున్నాం, 4.5 సంవత్సరం ఒకే మాట మీద ఉన్నాం. బీజేపీలో ఉన్నా కాదన్నా మేమైతే బీజేపీలో పొత్తులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన నాయకుడు మోడీ గారు. ఇప్పుడు కూడా మేము ఎవరైనా ఒకవేళ మోడీ గారు ఒకరు కామెంట్ చేసినా వెంటనే మమ్మల్ని మందలించడం జరిగింది. మోడీ గారిని ఎవరు ఒక మాట రక్కండి, ఎందుకంటే ఈ దేశానికి ఆయన అవసరం. నేను మోడీ గారి అభిమానిని, బీజేపీ కోసం కన్నా నేను మోడీ గారి అభిమానిని, తర్వాత బీజేపీలోనే ఉన్నానని చెప్పి కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పేవారు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తుల్లో మోడీ గారు ఒకరు. కాబట్టి బీజేపీతో మేము అలయన్స్లో ఉన్నాం. గత 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పరిస్థితి మనం చూసాం. మేము ఎన్ని కార్యక్రమాలు చేసాం బీజేపీతో, ఎన్ని కార్యక్రమం వాళ్ళు మనతో కలిసి చేశారు, ఎన్ని చేయలేదో ఓపెన్ తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సీజన్ స్టార్ట్ అయ్యే కొద్దీ మేము తెలుగుదేశం కలుస్తాం ఇంత త్వరగా అని చెప్పి వాళ్ళు ఊహించలే. మనతో పొత్తులో ఉన్నారు కదా, టైం పడుతుంది అన్ని సంక్రాంతి తర్వాత అనుకున్నారు. మన అడగకుండా ఏమి చెయ్యాలి అనుకున్నారు, డైలాగ్ ఉండిపోయినట్టున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలుకి పోవడం, దాని ముందు మేము స్ట్రాటజీస్ చెప్పాం, ఓటు చేయాలని ఇవ్వమని చెప్పి ఎప్పుడైతే బహిరంగ సభలో చెప్పామో ఆ రోజు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు కానీ ఓటర్ రిసెంట్ అయిపోయారు, కలిసి వెళ్తున్నారనేసి ఫిక్స్ అయిపోయారు అందరూ. కామన్ పీపుల్ అర్థం చేసుకోవాలి, బీజేపీకి అర్థం కాలేదు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అర్థమైంది కలిసి వెళ్తున్నామంటే మనం కూడా కలిసి వెళ్ళాలేమో, లేదా మనం కలుపుకు వెళ్తారేమో, మనం అడిగి వెళ్తారేమో. రఘుకి అర్థమైంది కానీ రఘు వాళ్ళ ఫ్రెండ్కి అర్థం కాలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. ఇలా అంత డైలాగ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొండ బద్దలు కొట్టేశాడు, ముసుగులు గుద్దులాడింది. కానీ నేను తెలుగుదేశం కలిసి ఎలక్షన్కి వెళ్తున్నాను, పొత్తులు వెళ్తున్నాం, క్లారిటీ ఇచ్చేసారు. ఇచ్చుకు 2 months అయింది. 2 నెలలుగా మేము తెలుగుదేశం కలిసి సంసారం చేస్తున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, ఆల్రెడీ కమిటీలు చేసుకున్నాం, మేనిఫెస్టో రెడీ చేసుకుంటాం, అన్నీ జరుగుతుంది. ఈ మధ్యలో బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక 2014 రిపీట్ అవ్వాలి, మోడీ గారిని ప్రధాని చేయాలి, రాష్ట్రంలో బీజేపీ ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కొన్ని 14 ఎలా ఇచ్చారో ఇచ్చుకొని మోడీ గారి కోసం రాష్ట్రంలో బీజేపీని మనం అంతా పెట్టుకుందాం అనేసి. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంతో ఆయన పెద్దగా పట్టించుకోవాలి. బీజేపీతో పొత్తు విషయంలో మీ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేకపోతే ఏమి లేవా? అందరూ ఒకేలా ఉండరు కదా సార్, రకరకాలు ఉంటారు. అదే అంటున్నా. ఫైనల్ కళ్యాణ్ గారు ఏంది అదే అది ఓకే, ఎన్ని తీసుకున్నా చివరిగా గోల్ బాల్ ఆడిపోతుంది, కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది. బాస్ ఈజ్ రైట్, బాల్ బాల్ అలా పోతుంది. కాబట్టి ఆయన డిసిషన్ ఇది. ఆయన ఏం చెప్పినా మేము కాదు కూడదని చెప్పారు. ఎందుకంటే కాదంటే ఉంటారు అక్కడ. ఆయన ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కదా, ఉండడం గురించి కదా ఆయన ఆలోచిస్తాడు. ఏంటి రాజకీయ ఏంటి పరిస్థితి, ఓటు చేయాలని ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి దిగాలి, ఏం స్ట్రాటజిక్స్ ఏం చేయాలి, ఏబిసి సిబిఏ ఎట్ట కావాలో చూసుకోవాలి. సిబిఐ కదా సార్, సిబిఐ ఇలా ఏమున్నా ఆ స్ట్రాటజిక్స్ చూసుకొని జగన్మోహన్ రెడ్డి దించాలన్నప్పుడు బీజేపీ అవసరం ఉంది. కొన్ని అవసరం, రేపు సెంట్రల్ ఫోర్స్ కానివ్వండి, ఎలక్షన్ చేయడానికి కానివ్వండి, బీజేపీ అవసరం ఉంది. మోడీ గారు సపోర్ట్ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తారు, మనం కలిసి వెళ్దాం ఆలోచన ఉన్నారు కాబట్టి వెళ్తారా లేదా అని చాలా డౌట్ ఉంది. నాకైతే వెళ్తారని నమ్మకం ఉంది. వెళ్తారా లేదని డౌట్ అయితే ఉంది. నాకైతే జనసేన పార్టీ నాయకుడిగా వెళ్తామని ఆలోచన అయితే ఉంది. ఇంకా డౌట్ అయితే ఉంది, కొంతమందికి ఉందేమో. మాకైతే వెళ్తామని క్లారిటీ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి మాకు బాగా తెలుసు కాబట్టి, బీజేపీతో మేము ఉన్నాం కాబట్టి. కొంతమంది బీజేపీ నాయకులు కళ్యాణ్ గారిని అప్పుడు అడపా కొన్ని మాట్లాడినా కూడా ఆయన ఒకటే చెప్తాడు, బీజేపీ వాళ్ళు మనతో ఉన్నారు, అలయన్స్ మనకు వాల్యూ ఇస్తున్నారు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, కేంద్రంలో నేను పోతే రెడ్ కార్పెట్ ఇస్తున్నారు, నాకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, నేను పోతే మాట్లాడుతున్నా. అనేక సమస్యలపైన ఒక విశాఖ రైల్వే జోన్ కానివ్వండి అడిషనల్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యారు నా కోసం. కాబట్టి వాళ్ళు గౌరవం ఇవ్వాలి. ఆపారు కదా కనీసం ఆపారు కదా సార్, దాన్ని అప్పట్లో ఆపారు కదా. అప్పుడు ఇష్యూ జరుగుతా అంటే అది కాదు కదా. ఇప్పుడు అది జిందాల్ వాళ్ళకు ఒక యూనిట్ ఇచ్చారు. రేపు గవర్నమెంట్ మారితే చేస్తామని చెప్పారు సార్. రేపు జనసేన టీడీపీ వస్తేనే దాన్ని కూడా ఆపుతామన్నారు. అంటే కొన్ని ఆపడానికి గవర్నమెంట్ మారడానికి సంబంధం ఏంటండి? అలా కాదు, మాట ఇస్తున్నాం కదా, వీళ్ళు 150 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 23 ఎంపీలు ఇచ్చి వీలే చేశారు. గవర్నమెంట్ మారితే అది ఆగుతుంది, లేకపోతే పోతుందా? అలానే కాదు, గవర్నమెంట్ మారుతుంది ఆగుతుంది, గవర్నమెంట్ మారుతుంది. అందరికంటే ముందు కేంద్రం దగ్గరికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. రాజధాని విషయంలో కూడా, రాజధాని విషయంలో కానీ ముందు స్పందించి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్ళదు. దాదాపు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అడగండి సార్, 3 సంవత్సరాల్లోనే కదా, 3 సంవత్సరాలు అవుతుంది, 3.5 సంవత్సరాల పైన అయింది. సో మరి ఒక అలయన్స్ పార్ట్నరు తనంతా తను వచ్చి అడిగింది ఒకటే కోరిక. ఈయన ఎప్పుడైనా కోరికలు ఉన్నాయి ఆయనకి కదా, అది ఒకటే కదా అడిగింది. అది అడిగితే ఇంతకాలం నాంచి ఇప్పుడు కూడా గవర్నమెంట్ వస్తే చేస్తామంటే చేస్తామన్నట్టు కాదు సార్. మాకు సంఖ్యాబలం కావాలి కదా, ఎంపీలు మళ్ళీ ఎంపీలు సంఖ్యాబలం వస్తే ఇక మళ్ళీ 5 ఏళ్ళ దాకా అడిగేది ప్రైవేటైజ్ చేసి పడేస్తారు ఫుల్ గా. అలా అవకాశం ఉండదు అనుకుంటా.
సరే చూద్దాం, అది కూడా చూద్దాము. శ్రీనివాసరావు గారు, ఒకటి బీజేపీతో పొత్తు మీద ఓవరాల్ చర్చ ఎలా ఉంది అనేది ఒక అంశము. రెండవది రామకృష్ణ గారు కానీ కమ్యూనిస్ట్ నాయకులు ఒకళ్ళిద్దరు సీనియర్లు అసలు బీజేపీతో ఎలా వీళ్ళు ఇదవుతున్నారు, అరెస్ట్ చేసింది జగనేనా, జైల్లో అంతకాలం ఉండడానికి కారణం బీజేపీయే, ఇప్పుడు క్లియర్గా రామకృష్ణ గారు అదే ఆర్గ్యుమెంట్ మీద ఉన్నారు చాలా కాలం నుంచి అనే దాని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన రాజధాని నుంచి అనేక ఇతర అంశాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన విధానాలతో వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాల మీద టీడీపీ వైఖరి ఏంటి, టీడీపీ ఏం చేసింది 4.5 సంవత్సరాలు, సిపిఐ వైఖరి ఏంటి, సిపిఐ ఏం చేసింది ఈ 4.5 సంవత్సరాలు, కాంగ్రెస్ వైఖరి ఏంటి, వాళ్ళు ఏం చేశారు, అలాగనే బీజేపీ వైఖరి ఏంటి, బీజేపీ ఏం చేసింది. ఇది చూస్తే తెలిసిపోయింది ఎవరు జగన్ వైపు ఉన్నారు, ఎవరు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు గోడ మీద ఉన్నారు. పోని ఈ 4.5 సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఏం చేసింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎందుకు అడగాలండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగకపోతే, ఇందాక మన మిత్రుడు రఘు గారు చెప్పారు, ప్రపంచంలో పెద్ద పార్టీ, కోట్లాది మంది సభ్యత్వం ఉన్న పార్టీ, వాళ్ళకి పూర్తి స్థాయి యంత్రాంగం ఉంటుంది, అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక బటన్ నొక్కితే మ్యాటర్ అంతా వస్తుందండి. కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పింది, ఏం చేసింది, ఏం చెప్పింది, ఏం చేసింది? ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు నిరంతరం ప్రజల్లో ఉంటారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరొచ్చినా కలిసి పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా కలిసి పనిచేయటానికి అన్ని పార్టీలు వచ్చినాయి. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు పొత్తుకు సంబంధించి ఇప్పుడు మీరు రోజు 2-3 పిలిచి డిబేట్ పెడతారు. ఒకరోజు 7 గంటలకి ఈ పొత్తు టాపిక్ మీద మీరు ఆన్లైన్ పోల్ పెట్టండి. ఇంకా మీరు ఇంకా చేయాలనుకుంటే ఒక 20 మందిని ఫోన్ తీసుకోండి, ప్రజలు చెప్తారు. ఇప్పుడు 99% ప్రజలు ఆంధ్రప్రదేశ్లో 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతుంది ఎవరో, జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది ఎవరో చూశారు. ఇక్కడ ఇంకో ప్రశ్న, బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది, బీజేపీ జగన్కి ఏం చేసింది? 381 కోర్టు వాయిదాలకి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయ్యారు. ఇది సాధారణంగా సాధ్యం అంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారం కదా అది. అవునండి. భారత రాజ్యాంగంలో రాజ్యాంగం హక్కు కల్పించదండి, రాజ్యాంగంలో అది లేదా? రాజ్యాంగ వ్యతిరేకం అది. అందరికి అలాంటి అవకాశాలు ఇస్తారా? మనకే సంబంధం సార్, ఇప్పుడు మనకే సంబంధం, కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అలాంటప్పుడు ఇతరులు చాలా మంది రకరకాల కేసుల్లో 1-2 వాయిదాలకు వెళ్ళకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు రఘు గారు? మీరు అన్నది నా పాయింట్ ఏంటంటే కాదు రఘు ఇటువంటి విషయాల్లో సర్కమ్స్టాన్షియల్ గా అంటే అక్కడ ఉన్న కొన్ని ఉదాహరణలు బట్టి ఆలోచిస్తే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని మనం పూర్తిగా కొట్టిపారేయలేదు. మీకేం సంబంధం, మీరు అన్నదాన్ని కొట్టిపారేయలేదు. ఎందుకంటే మనీష్ సిసోడియాకి బెయిల్ దొరకదు, వాళ్ళ అమ్మకు బాగాలేదన్నా బెయిల్ దొరకదు, వాళ్ళ పిల్లని ఆయన భార్య గారికి బాగాలేదన్నా బెయిల్ దొరకదు. అదే కొంతమందికి ఏమో అసలు కేసే ఉండదు, కొంతమంది ఏమో ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఏం జరుగుతుంది? ఇప్పుడు మనీష్ సిసోడియాకి బెయిల్ దొరకదు, పాపం ఆయన అందులోనే మగ్గిపోతూ ఉంటాడు. ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 4,000 వాయిదాలు అయినాయి అన్ని కలిపి, ఒక కేసులోనే 381 అయినాయని ఇవాళ పత్రికల్లో చూసాం. అందువల్ల ఇలాంటి డౌట్స్ వస్తాయి. మాకేం సంబంధం, మీరన్నా ఇంకొకరన్నా డౌట్స్ అయితే వస్తాయి. అక్కడ సిపిఐ రామకృష్ణ గారు ఈ 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాల మీద
తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ ఇతర పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కదా, వీళ్ళతో పాటు కలిసి బీజేపీ కూడా పోరాటంలో ముందు వరుసలో ఉన్నట్లయితే ఈరోజు రామకృష్ణ అన్న వాళ్ళతో పొత్తొద్దు అన్న అనలేరు, అవకాశం ఉందా? అనరు. లేదు కదా. ఏమో అన్న అంటారు వాళ్ళు. కాదు, ఎట్లా అంటారు? ఆ రంగు అంటేనే కాదు, వాళ్ళకి ఒక్క నిమిషం. ఎక్కడ లేని కాదు, కాదు. అభిరుచి వచ్చేస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాల మీద బీజేపీ ముందుండి పోరాడితే సిపిఐ వాళ్ళు ఆ మాట అనలేరు కదా. ఎందుకు అంటే ఇప్పుడు సిపిఐ వాళ్ళు ఏమంటారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళందరూ కలిసి పనిచేయండి. ఈ పోరాడే క్రమంలో ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన తప్పుడు విధానాల మీద పోరాటంలో బీజేపీ అంత క్రియాశీలకంగా లేదు కాబట్టి. ఇంకో విషయం అండి, బీజేపీ అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది, కానీ ఆచరణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, 60,000 కేసులు పెట్టారు కార్యకర్తల మీద, నాయకులను అరెస్ట్ చేశారు, అలా చాలా ఉన్నాయి. అలాగనే పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో అందరు చూస్తున్నారు ఆయన వ్యక్తిగత జీవితం మీద. కానీ ఇంకో విషయం, రఘు గారు కేసుల గురించి చెప్పారు. నా పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగమైన ఐపీసీ అయినా ఇంకోటైనా, ఇంకో విషయం అండి, మనం అప్పుల మీద చాలాసార్లు డిబేట్లు పెట్టాం కదా. నిన్నటి వరకు కేసీఆర్ అధికారంలో ఉన్న తెలంగాణలో అప్పుల విషయంలో కానీ మిగతా ఆర్థిక అంశాల్లో కానీ కేంద్రం ఎలా చూసింది, అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎలా చూసింది, రెండు ఒకటి కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, రఘు గారు నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రాష్ట్రానికి అప్పుల విషయంలో కానీ, ఆయన వ్యక్తిగతంగా ఉన్న కేసుల విషయంలో కానీ, లేదా ఆయన కుటుంబ సభ్యులు ఉన్న కేసుల విషయంలో కానీ బీజేపీ సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఉందనేది జనం అభిప్రాయం అండి. జనం అభిప్రాయం కాదు, ఇవాళ ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటం జనం అభిప్రాయం కాదు. ఇవాళ ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటం ఏంటి, షర్మిల గారు శుభలేఖ ఇవ్వడానికి వస్తుందని అధికారులు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఏంటి, ఎవరికి శుభలేఖ? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందా? షర్మిల గారు, ఆగండి సార్, మీరు నన్ను ఎగ్జామిన్ చేస్తే ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు? కాదండి, ఆగండి ప్లీజ్. రేవంత్ రెడ్డి గారికి ఒక నిమిషం అండి, రేవంత్ రెడ్డి గారి కార్డు ఇవ్వటం ఫోటో చూశానండి. రాధాకృష్ణ గారి కార్డు అది రాలేదు బయటికి. జగన్మోహన్ రెడ్డి గారి కార్డు లోపల ఏం జరిగిందో మనకేం తెలియదండి, ఇవ్వకుండా ఎలా ఉంటుంది తెలియదు. కాకపోతే వెళ్ళడానికి ముందు ఏం జరిగింది అనేది ఒక సోర్స్ ద్వారా బయటకు వచ్చింది. వచ్చింది ఏంటంటే షర్మిల గారు టైం అడుగుతున్నారండి, వస్తారట, వాళ్ళ బాబుది శుభలేఖ ఇవ్వడానికి వస్తారట అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినారంట అధికారులు. యాంటికబ్బా బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది అన్నారంట. ఇవాళ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ అది. ఇటువంటి చూసినప్పుడు మరి అది రామకృష్ణ గారు కాదండి, చాలా దారుణం ఏంటంటే, చాలా సీరియస్ అన్న. ఒక నిమిషం రామకృష్ణ అన్న, ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారికి కార్డు ఇవ్వటం ఫోటో ప్రపంచం చూసింది, చాలా మంది రాధాకృష్ణ గారికి ఇచ్చి ఫోటో చూసింది, పొంగులేటి శ్రీనన్నకి ఇచ్చింది చూసింది. సొంత అన్నకి కార్డు ఇస్తే అసలు ఇచ్చిందా ఇవ్వలేదా అన్న విషయం ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ నిన్నటిదాకా వీళ్లే కదా ఆమెను ముందు పెట్టి ప్రచారం చేయించి రాజకీయంగా గరిష్టంగా ప్రయోజనం పొంది ఆ తర్వాత ఆమెకు బయట నెట్టింది. అంటే పాయింట్ ఏంటంటే, నీకు రాజకీయంగా ఎంత ఇబ్బంది ఉన్నా కుటుంబంలోనూ మానవ సంబంధాల్లోనూ, ఇంకోటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన కుటుంబాన్ని చీలుస్తారని. ఆయన కుటుంబాన్ని ఎవ్వరు చీల్చలేరండి. చీల్చాలంటే ఇప్పుడు మీరు ఈ యాపిల్ తినండి సార్, ఆ యాపిల్ తినండి సార్, ఒక నిమిషం ఆ యాపిల్ తినండి, ఒక నిమిషం ఆ యాపిల్ తినండి. అది కాదు, ఇదండి, ఇదిగో ఒక నిమిషం ఈ యాపిల్ తినండి చెప్తా. కుటుంబం లేని కుటుంబాన్ని ఎలా చీలుస్తారు? లేని కుటుంబాన్ని ఎలా చీలుస్తారు? బాబు చచ్చిపోతాం, ఈయన కామెడీతో సిఐడి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాడు 2 రోజులు, మామూలుగా చంపట్ల. పొత్తుకు సంబంధించి ఒక విషయం అండి, చాలా ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఆలోచించాల్సింది ఏంటంటే, 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి విధానాల మీద మనం ఏం చేసాం, టీడీపీ ఏం చేసింది, సిపిఐ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, జనసేన ఏం చేసింది, ఇది కనపడుతుంది. ఇంకోటండి, ఒకవేళ అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ స్టీల్ విషయంలో కానీ బీజేపీ ముందు వరుసలో నిలబడి ఈ పోరాటాలన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిలబడ్డట్లయితే మేమంతా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళం కదా. సరే, కొన్ని విషయాల్లో వాళ్ళు ఎంత చేసినా కమ్యూనిస్టు సపోర్ట్ చేయరు, కానీ అది సైద్ధాంతిక పరమైన వైరుధ్యం. ఇంకా దాన్ని ఎవడు ఇది చేయలేడు. అది ఎంత పోరాడినా, ఎంత వెంకటకృష్ణ గారు బట్టలు దించుకున్నా కమ్యూనిస్టు ఇది చేయరు. నేను చెప్పాక రైట్. రామకృష్ణ గారు ఇక్కడ సరే మీరు చెప్పండి. చెబుతూనే ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోతే, టీడీపీ జనసేన కూటమికి బీజేపీతో పొత్తు లేకపోతే
వామపక్షాలు రెడీగా ఉన్నాయా కలిసి పనిచేయడానికి టీడీపీ జనసేనతో? ఇప్పుడు అసలు బీజేపీతో పొత్తు ఎట్లుంటుందని నేను అడుగుతా ఉన్నా. అసలు విషయం ఏమంటే, ఇంతకుముందు మన రఘురాం చెప్పాడు, మేమంతా కూడా చట్టబద్ధంగా పరిపాలన చేస్తాం కానీ వ్యవస్థలు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయము కదా అని. ఇన్ఫ్లుయెన్స్ చేయమని కాదు, నేను ఒకటి చెప్తా. ఇటీవల జరిగిన ఉదాహరణ, ఓకే కాంగ్రెస్ సిపిఐ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రిప్రజెంట్ చేస్తే దాన్ని పక్కన పెట్టండి, దానికేం తప్పు లేదు. సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఆంధ్రాలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ పైన ఆమె వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇచ్చి 2.5 నెలలు అయింది, అతిగతి లేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలే హోమ్ మినిస్టర్ అమిత్ షా? దానిపైన ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి కదా. సిబిఐని పంపిస్తావా, ఎవరు పంపిస్తావా, అది హోమ్ మినిస్టర్ ఇష్టము. అసలు దానిపైన విచారణ జరిపించలే. మరి అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, మరి అదేవిధంగా టీఆర్ఎస్కి ఎమ్మెల్సీ కవిత ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, విజయసాయిరెడ్డి బంధువులు ఉన్నారు. ఇవాళ మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 6 నెలలుగా తిహార్ జైల్లో పెట్టారు, మనీష్ సిసోడియా అని. కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? కాబట్టి అంటే పక్కాగా తెలిసిపోతుంది. మరి నేను లిక్కర్ స్కామ్ చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే 10 times బిగ్గర్ దాన్ దట్ ఆంధ్రాలో జరుగుతున్న లిక్కర్ స్కామ్. 4.5 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ జరుగుతుంది ఇక్కడ. 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దానిపైన ఎందుకు విచారణ మీరు జరపడంలే? ఎందుకంటే మీరు కాపాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. పక్కాగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరుపుతూ ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి తెలుసు విషయ. తర్వాత మేము కంప్లైంట్ ఇస్తే మీరు రియాక్ట్ కాకపోవచ్చు. సాక్షాత్ మీ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింది కదా, మీ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఆమె ఇచ్చింది, హోమ్ మినిస్టర్కే ఇచ్చింది, అందులో వ్రాతపూర్వకంగా ఇచ్చింది, ఏదో మాట మాత్రం కాదు కదా. కాబట్టి ఏమంటే క్లియర్ కట్ కేసు ఇది. జగన్మోహన్ రెడ్డిని ఇన్నాళ్ళు కాపాడుతూ వస్తున్నదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఇద్దరు కుమ్మక్కయ్యారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొని దానికి టైమింగ్ ఫిక్స్ చేశారు. 53 రోజుల పాటు జైల్లో పెట్టడం కూడా వాళ్ళిద్దరు కలిసే చేశారు. ప్రపంచానికి తెలిసింది. తెలియనట్లు నటిస్తే ఓన్లీ వాళ్ళని ఏమంటారు, హంబగ్ అంటారు అంతే. ఒక పాపం రఘురామ్ని అనాల్సిన పనిలేదు దీంట్లో. రఘురామ్ది ఏముంది దాంట్లో, ఆయన అక్కడ ఇది కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రియాక్ట్ కావాలి. అరే మీ నాయకుడు తీసుకుని పోయి జైల్లో 53 రోజులు పెడితే మళ్ళీ వాళ్ళతోనే పోయి మేము తైతక్కలాడతాము, వాళ్ళు మేము ఒకే స్టేజ్ మీద కూర్చుంటామంటే మరి మీరు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఉండేవాళ్ళ, లేకపోతే అధికారం వస్తే చాలా మేము ఏమైనా చేస్తాము, ఎవరితోనైనా కలుస్తామంటే మీ మిమ్మల్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏమంటే విధానపరంగా ఉండాలి, నైతికంగా పోరాడాలి. రాజకీయాల్లో అధికారం ముఖ్యమే, కానీ అధికారం కోసం దేనికైనా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. నేను అడిగింది ఒకవేళ సరే, ఇప్పుడు ఇంత కిరణ్ చెప్పింది కూడా ఒక పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింటే. చాలా మంది నాయకులు చెప్తుంది కూడా అదే, బీజేపీతో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా కనపడుతూ ఉంది. బీజేపీ సింగిల్గా వెళ్తుంది, లేకపోతే ఏదో సరే ఏదో చెప్పినా పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఎక్కువ నడుస్తుంది. ఒకవేళ ఉండకపోతే మేమైతే ఉంటుంది అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు, కానీ పొజిషన్ చూస్తే అలా అనిపిస్తుంది. పొజిషన్ అలా అనిపిస్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. లేదు, చాలా మంది సీనియర్లు కూడా అదే చెప్పారు. సమాధానం చెప్తుంది, మేము కూడా సంక్రాంతి సమాధానం చెప్తుంది. రైట్. అయితే పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఈ సంధికాలంలో పొత్తు లేకపోతే కమ్యూనిస్టులు టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బయట కూర్చున్నారు, రెడీగా ఉన్నారు, బయట కూర్చున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మేము బీజేపీ ఉండకూడదని చెప్తున్నాం తప్ప జనసేన కానీ తెలుగుదేశం పని కానీ సెక్యులర్ పార్టీసే. తర్వాత ఆల్రెడీ మేము ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి జరిగే ఉద్యమాల్లో చాలా విషయాల్లో కలిసి చేస్తూ ఉన్నాం. రైతుల ఉద్యమాల్లో కూడా కలిసి చేశాం, రేపు కూడా కలిసి చేస్తాం. ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి, అందుకోసం అందరితో కలవాలని మేము చెప్తా ఉన్నాం.
ఇంతకు రఘురామ్ అన్నాడు మీరు ఒక్కరే ఎందుకు మీరంతకు మీరే పోటీ చేయండి అంటే అది మరి బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా. మెసేజ్ వస్తున్నాయి ఇక్కడ. బీజేపీకి దండిగా డబ్బులు ఉన్నాయి, BJP ప్రపంచంలో కేంద్రం పెద్ద సహకారం కాదు. 170 సీట్లు మీరే ఇక్కడ పోటీ చేయండి ఆంధ్రాలో. కరెక్ట్ గా అదే మెసేజ్ వస్తుంది రామకృష్ణ గారు. అన్ని సీట్లు మీరు పోటీ చేస్తేనే బాగుంటది. కరెక్ట్ గా అదే మెసేజ్ వస్తుంది. ఒక ఆయన ఏమంటారంటే ప్రపంచంలో పెద్ద పార్టీ నో డౌట్ బీజేపీ అనేది ప్రపంచంలోనే పెద్ద పార్టీ, బాహుబలి పార్టీ అది. అలాంటి పార్టీ 25 లోక్సభ అండ్ 175 అసెంబ్లీ వాళ్ళే చేయొచ్చు కదా, పొత్తులు ఇత్తులు ఎందుకండి అని ఒక ఆయన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు లాజిక్ దానికి మరి రఘురామ్ గారు ఏం చెప్తారు? రఘురామ్ గారు లాజిక్ అని కాదు, వాళ్ళు చేయాలి కూడా. అలా ఇప్పుడు మేము గతంలో పోటీ చేసాము, 2000 లాస్ట్ ఎలక్షన్ 19 పోటీ చేసాము, గతంలో 98లో పోటీ చేసాము, 2009లో పోటీ చేసాము, 1994లో పోటీ చేసాము, చాలా పోటీ చేసాం, విజయం సాధించాం, 20% ఓట్లు కూడా తెచ్చుకున్నాం. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు కూడా పోటీ చేసి సిద్ధంగానే ఉంది, కేడర్ అంతా నాయకులు అంతా సిద్ధంగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటారు, మేము ఎలా ఉన్నా కమ్యూనిస్టులు చెప్పాం కదా, వేదికమ్మాన ఒకళ్ళు దొడ్డుకుమ్మాన ఒకళ్ళు ఉన్నారు. జనసేన ఇంటి ముందు టీడీపీ ఇంటి బయట కమ్యూనిస్టులు కూర్చుని ఉన్నారు. ఎప్పుడు బీజేపీది ఉండదో ఏమో చేస్తారేమో తప్పకుండా లోపల రావడం కూర్చున్నారు. 2 సీట్లు 1 సీటు కోసం. అంచేత మనం తెలుసుందే కదా ఏ విధంగా కాంగ్రెస్ పొమ్మన్నా సరే 1 సీటు తెచ్చుకుని సెట్ చేసుకుని ఏదో రకంగా 1 సీటు సంపాదించుకోగలిగారు. సో అంచేత నేను ఏమంటానంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇవాళ బయట రెడీ ఉన్నారు వెళ్ళడానికి. కేంద్ర నాయకులతో ఏం డిసైడ్ చేయాలి చూద్దామండి. ఇక్కడ మీ ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పు. రఘురామ్ ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పు. మీరు మీ ఎన్డీఏ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో చెప్పు, దానికి సమాధానము. మరి అంతమంది ఎందుకు కలిసావా నీవు? ఎన్డీఏ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 33 పార్టీలు ఉన్నాయని చెప్పావు. మరి 33 పార్టీలు ఎందుకు కలిసావు? నువ్వు ఒంటరిగా పోవాలి కదా. అరే ఎందుకు కలిసావు నీవు? ఎందుకు కలిసావు? దానికి సమాధానం చెప్పు. నువ్వు బలవంతుడు బాహుబలి అంటున్నావు కదా, మరి బాహుబలి కదా నువ్వు ఒంటరిగా పోటీ చేయి. 33 పార్టీలు కలుపుకుంటా ఉన్నావు, పైగా 36 పార్టీలు ఉన్నాయంటావు. అదే ఎందుకు చేస్తాను, ఎందుకు కలుపుకుంటున్నావు నేను అడుగుతా ఉన్నా. మీ రాజకీయ విధానాన్ని బట్టి నువ్వు కలుపుతున్నావు మీ పార్టీల్ని, మా రాజకీయ విధానాన్ని బట్టి మేము పోతాం అంతే. అంతేగాని మేము పోతేనేమో మేము వాళ్ళతో కలిసి నీవు మాత్రం 36 పార్టీలు కలుపుకుంటావా? ఎందుకు కలుపుకున్నావు చెప్పు సమాధానము. అది కాదు రఘురా, నువ్వు 36 పార్టీలు తప్పు పట్టడం లేదు, అర్థం చేసుకోకుండా అనడంలా. నువ్వు రోంతో ఇటు ఒక్క నిమిషం విను, ఒక్క నిమిషం విను చెప్తా, ఒక్క నిమిషమే. ఇప్పుడు రఘురామ్ నేను మిమ్మల్ని తప్పు పట్టడంలే, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఐ టు అగ్రీ దట్ యు ఆర్ ఏ బిగ్గర్ పార్టీ. మీరు భారతదేశ రాజకీయాల్లో మీది ఒక పెద్ద పార్టీ, ఎవరు కాదనం మనము. కానీ మా విధానం ఏమిటి? మా పార్టీ మహాసభ ప్రకారము ఇవాళ బీజేపీని ఓడించడం తక్షణ కర్తవ్యము. మనం ఒక్కరం ఓడించలేము, వామపక్షాలు మాత్రమే ఓడించలేము. కాబట్టి సెక్యులర్ పార్టీస్తో మనం చేతులు కలపాలి, డెమోక్రటిక్ పార్టీస్తో చేతులు కలపాలని మేము విధానం ప్రకటన చేసి కలుపుతా ఉన్నాము. మరి నీవు ఎవరితో కలవనోడివి కదా, బాహుబలివి కదా. మరి నీ 36 పార్టీలు ఉన్నా నా ఎన్డీఏలో ఎందుకు ప్రకటిస్తా ఉన్నావు? మోడీ పక్కన వాళ్ళందరూ కుర్చీలు ఎందుకు వేస్తా ఉన్నావు? మోడీ పక్కన వాళ్ళందరూ కుర్చీలు వేపించి 36 మందిని ఎందుకు కలుపుకుంటా ఉన్నావు? దానికి సమాధానం చెప్పు. నువ్వు మేము ఒక పార్టీతో 2 పార్టీలు కలిపి ఎందుకు కలుపుకున్నావు? వ్యాలిడ్ క్వశ్చన్ అది. రఘు చెప్పండి రఘు. బీజేపీ 303 సీట్లు ఉన్నప్పటికీ లోక్సభలో పొత్తు ధర్మాన్ని పాటించి ఎన్నికల ముందు ఎవరితో పొత్తులో ఉన్నామో వాళ్ళతోనే ఉన్నాం. గతంలో చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశంతో పొత్తులో మేము విడిపోలా, తెలుగుదేశమే వెళ్ళిపోయింది 2 సార్లు, మళ్ళీ 2 సార్లు మళ్ళీ వెనక్కి వచ్చింది. జనసేనతో పొత్తులో మేము విడిపోలా, మేమేం జనసేన బయటకు పోమని చెప్పలా, వాళ్ళందరూ వాళ్లే వెళ్ళిపోయి మళ్ళీ మోడీయే కావాలని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మోడీ అవసరము దేశానికి ఉంది, మోడీ అవసరము ఎన్ని పార్టీలకు తెలుగుదేశానికి ఉంది, జనసేనకి మోడీ అవసరం ఉంది. వాళ్ళ మేము కీలకం మేమే ఈ దేశాన్ని ముందు అంటే మీ దగ్గరకు వచ్చే పార్టీలు కాదు మీతో కలిసి పనిచేయాలనుకునే మీతో. ఒక్క నిమిషం రఘు మీరే చెప్పండి అంటే నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వంగా బతకాలి, గర్వంగా తలెత్తుగాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు. నేను అనేది నా క్వశ్చన్ కూడా
నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి. బీజేపీ కావాలి, బీజేపీ రఘు, కావాలి, బీజేపీ రఘు. అంటున్నారు. కాదు కాదు, అందరినీ గౌరవిస్తాం మేము. ఓకే ఓకే, నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి మీ ఎనాలిసిస్ ఏంటో. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పార్టీలు అది తెలుగుదేశమా, జనసేన, లేకపోతే ఇంకొక ఆ మంచా, ఈ మంచా, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఈ వచ్చే పార్టీలన్నీ గత్యంతరం లేక, దిక్కు దిమానం లేక మీరు బాహుబలిను వస్తున్నాయి అనేది మీ ఫీలింగా? నేనేం చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ గొప్ప నాయకత్వంలో పనిచేయాలని సత్యకుమార్ కూడా అదే చెప్పాడు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గొప్ప నాయకత్వంలో పనిచేయాలని చంద్రబాబు గారు చెప్పారు, ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది తప్పేంటంటే దాంట్లో చెప్తున్నాం కదా, మోడీ లాంటి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నారు. అది ఇప్పుడు రామకృష్ణ గారు ఏమంటున్నారు, మేము మోడీకి వ్యతిరేకం, మోడీ గద్దె దింపాలి, జగన్ గద్దె దింపాలి అంటే ఇక్కడ ఆ పార్టీలు మోడీని గద్దె సిద్ధంగా లేవు. జనసేన సిద్ధంగా లేదు, మోడీతోనే ఉండాలనుకుంటుంది. మోడీ మరొకసారి హ్యాట్రిక్ కొట్టాలి, దేశంలో మోడీ ప్రధానమంత్రి కావాలని జనసేన కోరుకుంటుంది, తెలుగుదేశం కోరుకుంటుంది. మరి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎందుకు వాళ్ళు గుమ్మం బయట కూర్చున్నారు? తమ కూర్చోకూడదు గుమ్మం దగ్గర. మేమెందుకు కూర్చుంటాం? బీజేపీ లేకపోతే వచ్చేసాం మేము బయట అన్నారు. మీరు బీజేపీ లేదా వచ్చేసాం సార్ బయట ఉన్నాం సార్ అన్నారు. అంచేత మేము అనేది ఏంటంటే మీరు ఎదగండి, మీరు పెరగండి, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరగదు, దయచేసి మీరు నాయకత్వం వహించండి అని అడుగుతున్నాం మేము. మాతో రండి, దేశంలో ఉన్నటువంటి బీజేపీని ప్రతి రాష్ట్రంలోనే ఎదుర్కోండి, జగన్ గారు రండి. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారా వస్తే మీరు? ఎందుకు పెట్టుకుంటా దేశానికి కమ్యూనిజమే మొత్తం ప్రపంచంలో అంతరించిపోయింది, మన దేశంలో అంతరించిపోయింది, ఇంకెందుకంటే అంతరించిపోలేదు గురు. రెండు పెద్ద దేశాల్లో ఉంటే వాళ్ళు, చైనా, రష్యా రెండు వాళ్ళే ఉంటే, రష్యాలో లేదు, ఏ దేశంలో చెప్పండి, అన్ని దేశాల్లో కొట్టుకూరిపోయింది ప్రపంచం దేశం ఎక్కడుంది? ఇప్పుడు దేశ సిద్ధాంతం కాదు కదా ప్రపంచంలో, అది కమ్యూనిజం అనేది కనుమరుగైపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో కూడా కమ్యూనిజమే చర్చ జరుగుతోంది. రఘురామ్, చైనాలో ఎవరు అధికారంలో, వియత్నాంలో ఎవరు అధికారంలో ఉన్నారు, క్యూబాలో ఎవరు అధికారంలో ఉన్నారు, మీరు విదేశాలు వియత్నాంలో ఎవరు అధికారంలో ఉన్నారు? స్వదేశ పార్టీ మాది, స్వదేశ పార్టీ, భారతీయ పార్టీ మాది, మీది విదేశీయుల పార్టీ. కేరళలో ఎవరు అధికారంలో ఉన్నారు? విదేశస్తులు పెట్టిన పార్టీ మీది, సిద్ధాంతం మీది, మాది స్వదేశ సిద్ధాంతం. మీరు ఇండియాలో తప్ప ఆడున్నారు, మీరు భారతదేశ పార్టీ మాది, భారతీయుల పార్టీ మాది, మీది విదేశాల పార్టీ. ఆంధ్రాలో ఎన్ని ఓట్లు వచ్చేది? పెద్ద పార్టీ కదా, సొంతంగా పోటీ చేయండి, మీకు ఆంధ్రాలో ఎన్ని ఓట్లు వస్తాయో తెలుస్తాయి. 100 కంటే తక్కువ వస్తాయి. మాకు దమ్ము ఉంది, దమ్మున నాయకత్వం ఉంది. 100 కంటే తక్కువ వస్తాయి. ఆంధ్రాలో పోటీ చేయండి, మరి ఆంధ్రాలో మీరు అన్ని సీట్లు సొంతంగా పోటీ చేయండి, నేను గ్యారంటీ చెప్తా, మీకు 100 కంటే తక్కువ వస్తాయి. మీతో కలిసిపోతే తెలుగుదేశం కూడా పోతుంది. మీతో కలిస్తే అది ఇండైరెక్ట్ గా ఇట్ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి, అందుకే మీరు కావాలంటే అన్నారు. రఘు ఒక్క నిమిషం, రఘు ఒక్క నిమిషం. అమిత్ షా గారు ఎంక్వైరీలో ఉన్నది, మీకు తెలియని విషయం పేపర్లో రోజు వస్తుందా అండి? అమిత్ షా గారు రోజు చెప్తాడు మీకు, అదిగో ఇవాళ ఈ లెటర్ మీద ఎంక్వైరీ చెప్తాను చెప్తారండి మీకు. అది ఎంక్వైరీ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు రఘు, ఇదంతా ఓకే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు యాంటికాపా బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది. చెల్లి ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తే బీజేపీ వాళ్ళకి డౌట్ ఎందుకు వస్తుంది? వస్తే మాత్రం భయపడాలా చెల్లి ఇంటికి వస్తుంటే? ఏంటది అంటే దాని అర్థం ఏంటి? దానికి అది ఏం సిగ్నల్ పోతుంది? అది జరిగిందో ఎవరు చూశారు? అది ఆంధ్రజ్యోతి గురు, అది ఆంధ్రజ్యోతి, అది ఆంధ్రజ్యోతి. అది ఏమనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఏదో దానిలో లేకుండా రాయరు, అది వేరే. రాధా ఇప్పుడు వేరే జర్నలిస్ట్ ఎవరు రాస్తే నమ్మంగానే రాధాకృష్ణ గారు రాశారంటే కొద్దిగా దాంట్లో విషయం ఉంటే రాస్తే లేకపోతే రాయడే. అంతే కదా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం చేసి కొట్టుకుంటారు, మనకైతే అన్నా చెల్లి రాజకీయం మనకేం అర్థం కావట్లేదు. యాంటికప్ప బీజేపీకి డౌట్ వస్తుంది అంట. ఒక చిన్న విషయం సార్, ఈ పొత్తు విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మారాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ లేకుండా పొత్తుకెళ్లాలని మెజారిటీ ప్రజల అభిప్రాయం అండి.
ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా. నేను కడప పార్లమెంటుకి సంబంధించి ఒక చిన్న సర్వేలో భాగంగా పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు వరదరాజుల రెడ్డి గారి కుటుంబానికి ఫోన్ చేశానంటే వాళ్ళ అల్లుడు రామచంద్రారెడ్డి గారు చెప్పింది ఏంటంటే బీజేపీతో పొత్తుంటే పొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కనీసం ఒక 45,000 ఓట్లు ఉంటారు, మేము ఎలా కన్విన్స్ చేయాలి చెప్పండి సార్ అన్న. అది 5,000 10,000 అయితే సరే వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు మనం వెళ్ళిపోవచ్చు అనుకుందాం. ఒక 45,000 ఓట్లు మేము ఎలా కన్విన్స్ చేయాలి చెప్పండి. అది ఒక ఎమోషను, అది ఒక సెంటిమెంటు. దాన్ని ఎలా మనం ఎలా అంటే మెప్పించగలం? ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ పరిస్థితులు మారాలి అని కోరుకుంటున్నారు. ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రేపు అధికారంలోకి తెలుగుదేశం రావటం 100% కన్ఫర్మ్ అండి. నేను మొన్న ఒక తుళ్ళూరు సభలో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రమాణ స్వీకారమే పెండింగ్ అని చెప్పాను. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళ సహకారం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రాన్ని ఆర్థికంగా 12 లక్షల అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం అవసరం అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అంత సమయంగా వెళ్ళటం నాకు అనిపిస్తుంది. అంతే తప్ప పొత్తులకు సంబంధించి ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, ఎస్, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేపు గెలిచిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఒక్క మొక్కలో నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీతో కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో బీజేపీతో సంయోనంగా వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పుల కుప్పగా మారిన ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయడం, అభివృద్ధి పరంలో తీసుకెళ్లడం, వీటి కోసం కేంద్ర సహకారం తప్పదు. ఎన్నికల తర్వాత కేంద్ర సహకారంతో ఘర్షణ పడకుండా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే కేంద్రంతో సహకారం తీసుకుంటూ మీరు అన్నట్టు కలిసి సంయమనంతో పనిచేస్తూ సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రాన్ని ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేయడంతో పాటు రాజధాని పోలవరం లాంటి పనులు పూర్తి చేయాలి అని అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని 15-20 సీట్ల లోపే పరిమితం చేయకపోతే మళ్ళీ ఆయన ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ఆయనకి 40-50 సీట్లు ఉన్నా కూడా ఏపీకి పెట్టుబడులు రావండి. సరే, అది వేరే విషయం. జనం చూసుకుంటారు, మన చేతులు జనం చూసుకుంటారంటే జనానికి చెప్తున్నాం. శ్రీనివాసరావు గారు అన్న వెంకటకృష్ణ శ్రీనివాసరావు గారు చెప్పాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అంటున్నారు కదా, దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఒక ఆయనకి ఒక కేవలం రాష్ట్రానికి బీజేపీ ఏం చెప్పడానికి ఏం చేసింది అడిగాను, నువ్వు చెప్పు. అది ఒక నిమిషం గంట కూడా కాదు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటే మినిమం 1 డే పడుతుంది. 1 డే పడుతుంది నాకు తెలిసి. పని చేద్దాం రఘు, ఇచ్చారు పర్మిషన్. మీరు కొలికపూడి గారు ఇద్దరే ఒక రోజు 1 hour 2 hours బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి చేసిన అభివృద్ధి ఏంటి అనే దాని మీద చర్చ పెడదాం. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, చర్చలో పాల్గొన్నందుకు. వెంకటకృష్ణ గారు మీరు కూడా వస్తారా? రామకృష్ణ గారు, కొలికపూడి గారు, రామకృష్ణ గారు, కొలికపూడి గారు అండ్ రఘురామ్ గారు ముగ్గురుతో బీజేపీ 100%